రైట్ సార్. దురంధర్ 2 ఏదైతే మూవీ చాలా వరకు మనం అందరం చాలా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పాలి. సో ఆ మూవీని అయితే సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో వైరల్ అవుతుంది అండ్ ఆల్సో పొలిటికల్ ప్రాపగండా అని అంటున్నారు. ఈజ్ దట్ ట్రూ సార్? అసలు పొలిటికల్ ప్రాపగాండా అంటే ఎవరు చేయించే ప్రాపగాండా? కాంగ్రెస్ చేయించేదా, లేకపోతే బీజేపీ చేయించేదా, లేకపోతే పాకిస్తాన్లో ఉన్నటువంటి పార్టీలు చేయించేదా? ఇప్పుడు సపోజ్ ఇది బీజేపీ ప్రాపగాండా అయితే వాళ్ళకి అవసరం లేదు, చిన్న చిన్న సినిమాలు తీపిచ్చి గెలవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే బీజేపీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో అప్పుడేమి ఇటువంటి సినిమాలు లేవు. ఇన్ఫ్యాక్ట్ యాంటీ ఇండియా సినిమాలు ఉన్నాయి అప్పట్లో, బిఫోర్ 2014 అన్నీ కూడా భారతదేశాన్ని వ్యతిరేకించే విధంగా, భారతీయ సంస్కృతిని నాశనం చేసే విధంగా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మిషన్ కాశ్మీర్ అని చెప్పి ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో కాశ్మీర్ తీవ్రవాదం మంచిదే అన్నట్టుగా చూపించారు, గుడ్ టెర్రరిజం అన్నట్టుగా చూపిస్తారు. లేకపోతే మన షారూక్ ఖాన్ తీసిన సినిమా ఒకటి ఉంది, ఇది దిల్సే అనే ఒక సినిమా ఉంది. నార్త్ ఈస్ట్లో జరిగే టెర్రరిజం మంచిదే అన్నట్టుగా చూపించారు దాంట్లో. అంతేందుకు మన నక్సలైట్ల సినిమాలు కూడా, నక్సలైట్లు మంచోళ్లే, సింధూరం లాంటి సినిమాలు చూస్తే నక్సలైట్లు మంచోళ్లే అన్నట్టుగానే ఉంటుంది అది. కాబట్టి ఇదంతా ఒక యాంటీ స్టేట్ నెరేటివ్ అనమాట ఇదంతా బిల్డ్ చేసేది. మరి అటువంటి టైంలో బీజేపీ గెలిచింది 280 పైగా సీట్లతోటి. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు 300 దాటింది. అంటే మరి ఈ సినిమాలు లేకుండానే మరి అధికారంలోకి వచ్చింది కదా. సో గవర్నమెంట్ తన ప్రచారం చేసుకోవడానికి, ప్రాపగాండా చేసుకోవడానికి ఇలాంటి సినిమాలు తీయించుకోక్కర్లేదు. మరి ఇలాంటి సినిమాలు తీయించుకుంటున్నప్పుడు కాంగ్రెస్ కూడా తీయించుకోవచ్చు అలాంటి వాళ్ళకి ప్రాపగాండా చేసే విధంగా. అదే డైరెక్టర్కి డబ్బులు ఇస్తే ఆయన దానికోసం కూడా తీస్తాడు కదా. బట్ హీఈస్ నాట్ డూయింగ్ ద మూవీస్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. హీఈస్ ఇండియన్ సిటిజన్, భారతీయ పౌరుడు. భారతీయ పౌరులుగా మనం ఇలాంటి సినిమా తీసినందుకు ఆయన చెప్పిన దాని ప్రకారం ఫిక్షన్లో కొంత రియాలిటీని ఇన్కార్పొరేట్ చేశాడు. అంతే తప్ప నిజమైన సంఘటనలు ఇవన్నీ అని ఎక్కడ చెప్పలే. స్టార్టింగ్లో మీకు టైటిల్స్ వేయడానికి ముందే ఇది ఫిక్షన్ స్టోరీ, ఏమన్నా దీంట్లో నిజం అన్నట్టుగా కనబడితే అది కేవలం సందర్భోచితంగా జరిగింది తప్ప ఇది ఏదో ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అని కూడా చెప్పారు కదా. కాబట్టి ఇది ప్రాపగాండా ఏమీ కాదు. అంటే మీరు అన్నట్టుగానే ఉద్దేశపూర్వకంగా కాదు అని అంటున్నారు. బట్ అయినా కూడా కాంట్రవర్సీలు అనేవి ఎందుకు ఆగట్లేదు సార్? ఎందుకు ఆగట్లేదంటే ఈ దురంధర్ సినిమా మొదటిది వచ్చినప్పుడు కూడా, రెండోది వచ్చినప్పుడు, ఇప్పుడు దేశంలో 2 రకాల వర్గాలు ఉన్నారు. ఒకడు ఈ దురంధర్ సినిమాని ప్రేమించేవాళ్ళు, రెండోది దురంధర్ సినిమాని ద్వేషించేవాళ్ళు. రైట్. ఈ ద్వేషించే వాళ్ళు ఎవరు? పాకిస్తాన్ ప్రేమికులు. వాళ్ళది ఒక 10% ఉంటుంది పాపులేషన్. ప్రేమించే వాళ్ళు 90%. అంటే ఈ సినిమా చూసేటటువంటి వాడు తృప్తిగా బయటకు వస్తున్నాడు. ఏంటి ఆ తృప్తి? ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, అరౌండ్ నేను డిగ్రీలో 1993 ఆ టైంలో డిగ్రీలో ఉన్నటువంటి అప్పటి నుంచి కొంచెం ఈ ప్రపంచ పరిస్థితులు అబ్జర్వ్ చేయడం అనేది మొదలైంది. ఆ టైంలో భారతదేశానికి చెందిన ఒక ఫ్లైట్ని కాందాహార్కి హైజాక్ తీసుకువెళ్ళిపోయి ఒక టెర్రరిస్ట్ని విడిపించుకుపోయారు వాళ్ళు. ఆ ఇన్సిడెంట్ని ఆ సినిమాలో చూపించారు, మొదటి సినిమాలో చూపించారు. ఈ సెకండ్ మూవీలో దానికి ఒక మంచి కంక్లూజన్ ఇచ్చారు. ఎవడైతే హైజాక్ చేసుకెళ్ళిపోయాడో వాడిని చంపడం ద్వారా ఎవరైతే నష్టపోయారో ఆ నష్టపోయిన వాళ్ళకి తృప్తి కలుగుతుంది కదా. భారతీయులుగా మనకు కూడా ఆనందం వేస్తుంది కదా. మొదటి సినిమాలో 26/11 సంఘటనల నేపథ్యంలో జరిగినటువంటి ఇష్యూస్ని చూపించారు. దానికి సంబంధించిన కంక్లూజన్స్ ఇక్కడ ఇచ్చారు. ఒక్కొక్కడిని చంపుకుంటూ వస్తున్నారు. ఇది మరి ఇటువంటివన్నీ జరుగుతున్నప్పుడు ఇది ఒక న్యూ ఇండియాలో, ఒక నూతన భారతదేశంలో కేవలం టెర్రరిజం యాక్టివిటీస్ జరిగినప్పుడు, భారతదేశం మీద టెర్రరిస్ట్ యాక్టివిటీస్ దాడులు జరిగినప్పుడు గతంలో ఏం జరిగేది? ఖండించి ఐక్యరాజ్య సమితికి కంప్లైంట్ ఇచ్చేవాడు. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు మళ్ళీ వస్తారండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తారు. అలా ప్రతి సంవత్సరం ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉండేది. ఇవన్నీ చూసేటప్పుడు ప్రత్యక్షంగా చూసినటువంటి నేపథ్యంలో ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో ఇంకా మనం ఇలా ఆ టెర్రరిజంకి ఆ బాధితులుగా మిగిలిపోవాల్సిందేనా అనే ఒక ఆవేదన అయితే ఉండేది. దీనికి మనం పగ తీర్చుకునే పరిస్థితులు లేవా అనేటటువంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు మనం ఒక రియల్గా చూసినప్పుడు
ఒక కొత్త భారతదేశంలో టెర్రరిస్టులని అంతమొందించేటటువంటి ఏర్పాట్లు చేసుకుంటుంది. రైట్. కాబట్టి ఇది మనకి తృప్తి కలిగించే విషయమే కదా. ఇది సిచ్యువేషన్, ఈ రియల్ సిచ్యువేషన్ని దాన్ని ఫిక్షనల్గా చూపించినప్పుడు మనకి అటువంటిది ఒక సంతృప్తి అయితే మిగులుతుంది. ఓకే. ఇప్పుడు 2 రోజుల క్రితమే పాకిస్తాన్లో ఇటువంటి టెర్రరిస్టులు ఎవరైతే భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో అటువంటి టెర్రరిస్టులని తెలియని వ్యక్తులు వచ్చి చంపేసిపోతారు. అంటే సినిమాలో చూపించినట్టుగానే ఒకడేదో మార్కెట్కి వెళ్తూ ఉంటాడు, సడన్గా 2 బైక్ మీద వస్తారు, వాడు బైక్ ఆన్లోనే పెడతాడు, వెనకాల ఉన్నవాడు బుల్లెట్ పిస్టల్ తీసి 2 బుల్లెట్లు కొట్టేస్తాడు, చంపేస్తాడు, వెళ్ళిపోతాడు. ఎవరైతే భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నారో ఇలాంటి ఒక మూకని, టెర్రరిస్ట్ మూకల్ని సుమారుగా 100 మందిని చంపేశారు ఇప్పటికి. పాకిస్తాన్లో ఎవడు చంపుతున్నాడో తెలీదు. సో అది చంపేది మనం పంపించినటువంటి, భారతదేశం పంపించినటువంటి గూఢచారులు అని చెప్పి ఈ సినిమాలో చూపించినప్పుడు తృప్తిగా ఉంటుంది కదా, హ్యాపీగా అనిపిస్తుంది కదా. భారతదేశానికి ఎవడైతే ద్రోహం చేశాడో వాడు చచ్చిపోతున్నాడు అక్కడ. పాకిస్తాన్లో దూరి పాకిస్తాన్ టెర్రరిస్టులని పాకిస్తాన్ వాళ్ళ ద్వారానే చంపించడం మరి బాగానే ఉంది కదా, మనకి హ్యాపీగానే ఉంది కదా. బాగానే ఉంది అంటున్నారు, దట్స్ ఫైన్. బట్ ఇక్కడ సార్ వైలెన్స్ ఉంది, అండ్ ఆల్సో ఏదైతే మీరు అన్నారో స్మోకింగ్ కావచ్చు, డ్రింకింగ్ లాంటివి కూడా ఉన్నాయి. మరి అది యూత్ కి ఎఫెక్ట్ చూపిస్తుంది కదా సార్. ఇప్పుడు ఏ సినిమాలో లేవు ఇవన్నీ, యానిమల్ సినిమాలో ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ ఇటువంటి పత్రికల్లో కూడా దురంధర్ సినిమా గురించి రివ్యూస్ రాశారు. వాళ్ళు రాసింది కూడా ఇదే మీరు చెప్పినటువంటి పాయింట్లే. ఇది విపరీతమైన వైలెన్స్, ఇటువంటి మాటలన్నీ రాశారు. మరి వాళ్ళు తీసే సినిమాల్లో మరి ఉండేది ఏంటి, శాంతి సహకారం. వాళ్ళు తీసే ఇంగ్లీష్ సినిమాల్లో అంటే ఇది మరీ టూ మచ్ గా మీకు అనిపించలేదా దురంధర్లో? ఆ సినిమాలతో కంపేర్ చేస్తే ఇదేం టూ మచ్ అది. ఇప్పుడు 0 Dark 30 అని చెప్పి ఒక సినిమా తీశారు. ఒసామా బిన్ లాడెన్ అనే ఒక టెర్రరిస్ట్ అమెరికా మీద 9/11 దాడులు చేసి ఒక 3,500 మంది చనిపోవడానికి కారణం అయ్యాడు. సో ఆ టెర్రరిస్ట్ కోసం మ్యాన్ హంట్ చేశారు. మ్యాన్ హంట్ చేసి అతన్ని ట్రేస్ చేసి మరి డైరెక్ట్గా అతన్ని చంపేశారు. ఈ ప్రాసెస్లో 1000 మందిని చంపేశారు. మరి వీటన్నిటినీ తెలియజేస్తూ ఏ విధంగా ఒక టెర్రరిస్ట్ని అనుమానితుడిని పట్టుకోవడం, వాడిని ఎలా హింసించడం, ఇవన్నీ కూడా 0 Dark 30 అనే సినిమాలో చాలా స్పష్టంగా, ఇంతకు మించి 10 రెట్లు ఎక్కువగా హింస ఉంటుంది దాంట్లో. మరి వాడికి కనపడలేదా ఈ న్యూయార్క్ టైంలో దురంధర్ గురించి రాసిన వాడికి? ఇంతకు మించి క్రైమ్ ఉంది, ఇంతకు మించినటువంటి వైలెన్స్ ఉంటుంది, ఇంతకు మించిన సెక్షువల్ కంటెంట్ ఇంట్రడ్యూస్ చేసిందే వాళ్ళు అసలు. సో సిగరెట్లు తాగడం నేర్పించింది వాళ్ళే. ఏది లేదు ఇక మిగతా ప్రపంచ సినిమాలన్నింటిలోని అన్నీ ఉంటాయి. ఇటువంటి కంటెంట్ ఉంటేనే ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నారు సినిమా. ఇంకా ఇప్పుడు అంతెందుకు, నాని హిట్ 3 అనే ఒక సినిమా తీశాడు. అందులో ఎవరన్నా తెల్లపావురాలు ఎగరేసారా? తెల్లబట్టలు వేసుకుని ఎర్ర రక్తం చూపించారు. మరి ఒక సంఘటనలో అయితే నోటు మీద గొడ్డలు పెట్టి ఇలా కొడతాడు, మొత్తం ఇట్లా చీరిపోతుంది. మరి ఇవన్నీ ఏంటి, శాంతియుత సహజీవనానికి సంబంధించిన సంఘటనలు కావు కదా. ఇది వైలెన్స్ ఇప్పుడున్నటువంటి యూత్కి బాగా ఇష్టమవుతుంది. ఇప్పుడు మహాభారతం ఉంది, మహాభారతంలో చేసింది ఏంటి, శాంతిగా ఉందాం, సహజీవనం చేద్దాం, చక్కగా బతుకుదాం అంటే ఎవడో ఒప్పుకోలేదు. యుద్ధం చేద్దామంటేనే ఒప్పుకున్నారు. మహాభారతం స్టోరీ మొత్తంలో మనకి ఎగ్జైట్మెంట్ కలిగించేది ఏది, ఆ 18 రోజుల యుద్ధం సంఘటనలే. యాక్చువల్గా మనం ఎవరైతే శాంతి వచనాలు పలుకుతామో మనకు కూడా యుద్ధమే ఇష్టం, యాక్చువల్గా వైలెన్సే ఇష్టం. అందుకే సినిమాలో ఏదైనా క్లైమాక్స్ ఫైట్ వచ్చినప్పుడు హీరో విలన్ని కొడుతున్నప్పుడు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది కదా. అంటే వైలెన్స్ సపోర్ట్ చేస్తున్నట్టే కదా మనం. కేవలం మనం ఏం చేస్తామంటే దీన్ని దాచుకోవడానికి హిపోక్రటిక్గా ఈ శాంతి పలుకులు పలుకుతాం. ఇప్పుడు ఒకడు ఆ టెర్రరిస్ట్ వచ్చాడు, ఆ టెర్రరిస్ట్ని ద్వారా బలైనటువంటి వాడికి ఈ స్థాయిలో ఉంటుంది పగ. నా తండ్రిని చంపేశాడు, పానీపూరి తినడానికి వెళ్ళినప్పుడు గోకుల్ చాట్ బండార్లో బాంబు పెట్టి పేల్చేశారు, అండ్ అక్కడ చాలామంది చచ్చిపోయారు. సరదాగా సాయంత్రం పూట గడుపుదామని చెప్పి పార్క్కి వెళ్తే ఎన్టీఆర్ గార్డెన్లో అక్కడ బాంబు పెట్టి చాలామందిని చంపేశారు. వీళ్ళని అడగండి మీరు, ఈ స్థాయిలో వైలెన్స్ ఉండొచ్చా మరి ఈ టెర్రరిస్టులకు విరుద్ధంగా? నన్ను అడిగితే, వాళ్ళని అడిగితే కనుక మీరు ఇంతకు మించి ఉండాలని చెప్తారు. ఎందుకంటే యాక్చువల్గా ఇంపాక్ట్ అయింది వాళ్ళు. కాశ్మీర్లో 1990లో కేంద్రంలో ప్రధానమంత్రి విపి సింగ్ ఉన్నప్పుడు
ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు వచ్చి ఎంతోమంది హిందూ కమ్యూనిటీస్ని కాశ్మీర్లో దాడి చేసినటువంటి దాడులు కాశ్మీరీ పండిట్స్ అని అంటారు. ఆ దాడుల కారణంగా లక్షల మంది కాశ్మీర్ని వదిలేసి వెళ్ళిపోయారు. పిల్లల్ని చంపేయడం, హస్బెండ్ని చంపేయడం, పిల్లల మేడ మీద కత్తి పెట్టడం, నువ్వు నాకు లొంగుతావా లొంగవా అని చెప్పడం, కన్వర్ట్ చేసేయడం, రేప్ చేసి కన్వర్ట్ చేసేయడం, ఆ పిల్లల్ని ఆవిడని తీసుకుపోవడం, ఇటువంటి సంఘటనలు లక్షల కొద్దీ జరిగినాయి. సార్ నవ్వే డేస్ కూడా జరుగుతున్నాయని అంటున్నారు. మరి ఇప్పుడు తగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మీకు 2019కి ముందు జమ్మూ కాశ్మీర్లో ఆల్మోస్ట్ నెలకి సుమారుగా ఒక సంవత్సరానికి సుమారుగా 600 ఇన్సిడెంట్స్ జరిగేవి. ఇటువంటి స్టోన్ పెల్టింగ్ ఇన్సిడెంట్ జరిగేవి. 600 స్టోన్ పెల్టింగ్ ఇన్సిడెంట్స్ అంటే రాళ్ళ రూబుట ఎవరి మీద, అక్కడ ఉండే సెక్యూరిటీ సిస్టమ్స్ మీద. ఈ రాళ్ళు రువేటటువంటి కార్యక్రమాలు ఎక్కడి నుంచి వచ్చేవి? పాకిస్తాన్ డబ్బులు ఇస్తే వీళ్ళు ఇక్కడ చేసేవారు. అంటే 600 సంఘటనలు అంటే ఎలా చెప్తున్నాను అంటే హోమ్ మినిస్ట్రీ నుంచి వచ్చినటువంటి డేటా ద్వారా. సో ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? మరి వీళ్ళకి రాళ్ళు రువే కార్యక్రమాలు చేయాలంటే డబ్బులు కావాలి. పాకిస్తాన్లో ఇప్పుడు 500 నోట్లు 1000 రూపాయల నోట్లు ఏవైతే రద్దు చేశారో వాళ్ళు చిన్న తరహా పరిశ్రమలాగా పెట్టుకుని వాళ్ళే ముద్రించి ఇండియాలో ఉన్నటువంటి ఈ టెర్రరిస్టులకి, సీనియర్ టెర్రరిస్ట్ అయితే రోజుకు 30,000, జూనియర్ అయితే రాళ్ళు రువే కార్యక్రమంలో జూనియర్ అయితే అప్పుడే ఎంటర్ అయ్యాడు అనుకోండి, రోజుకు వాడికి ఒక 5,000 రూపాయలు, ఈ రకంగా ఒక రేట్లు ఫిక్స్ చేసి ఇచ్చేవారట. ఇప్పుడు ఈ 600 నుంచి ఇప్పుడు ఈ 2019లో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు చేసిన తర్వాత మ్యాక్సిమం ఏం జరుగుతున్నాయి? 6-7 జరుగుతున్నాయి సంవత్సరాలు. గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడు మీకు 1990 వరకు జమ్మూ కాశ్మీర్లో సినిమా థియేటర్లో గణనీయంగా ఉండేది, టూరిస్ట్ ప్లేస్ కూడా కాబట్టి. 1990 నుంచి జరిగినటువంటి పాకిస్తాన్ టెర్రరిజం కారణంగా సినిమా థియేటర్లన్నీ మూతపడిపోయాయి. మొదటిసారిగా మళ్ళీ 2022లో 30 ఏళ్ల తర్వాత ఒక సినిమా థియేటర్ ఓపెన్ అయింది, ఐనాక్స్ థియేటర్ ఒకటి ఓపెన్ అయింది. ఈ దురంధర్ సినిమా వచ్చిన తర్వాత సినిమా థియేటర్ల దగ్గర క్యూలు కడుతున్నారు అనమాట. అటువంటి పరిస్థితి. గతంలో సినిమాకి వెళ్తే సినిమా పూర్తిగా చూసి బయటకు వస్తావా లేదా అనే డౌట్తో వెళ్ళేవారు గతంలో, అంటే బిఫోర్ 2019. అంటే ఎందుకని? సినిమా థియేటర్ సినిమా చూస్తుండగా అక్కడక్కడ బాంబు బ్లాస్ట్ జరిగిపోయింది లోపల. ఇక ఈ భయానికి సినిమా థియేటర్లన్నీ బంద్ చేసుకున్నారు, బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసేస్తారేమో. ఇప్పుడు ప్రశాంతంగా చూస్తున్నారు కదా. అంటే గణనీయంగా మారింది మా సిస్టమ్. అలాగే మీకు జమ్మూ కాశ్మీర్లో టూరిజం కూడా ఆల్మోస్ట్ 1,80,00,000 మంది సంవత్సరానికి యావరేజ్న ఇప్పుడు 2019 తర్వాత లాస్ట్ 5 ఇయర్స్లో ఈ టూరిస్టులు వెళ్తున్నారు. అంటే ప్రశాంతంగా శాంతియుతంగా ఉంది. అక్కడ లోకల్స్ ఎవరైతే ముస్లిం సోదరులు ఉంటారో వాళ్ళు చక్కగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. 2 వ్యాపారాలు చేసుకుంటే డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే పిల్లల్ని చక్కగా చదివించుకోవచ్చు. ఇట్లా టెర్రరిస్టులుగా మార్చాల్సిన అవసరం లేదు, చదివించుకుంటున్నారు. స్కూళ్ళు ఈ రోజున, గతంలో స్కూల్స్ సంవత్సరంలో 30-40 రోజులు రన్ అయితే గొప్ప. 2019 తర్వాత స్కూల్స్ యావరేజ్న 240 రోజుల పాటు నడుస్తున్నాయి సంవత్సరానికి. అంటే చక్కగా స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు. ఒక ముస్లిమా లేకపోతే హిందువా సంబంధం లేదు. ఎవరైనా సరే తన కుటుంబం ప్రశాంతంగా బతకాలి, మంచి ఆదాయం ఉండాలి, స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఉండాలి, పిల్లలు చదువుకోవాలి, తర్వాత ఉద్యోగాలు చేసుకోవాలి అనుకుంటారా? నా పిల్లల్ని టెర్రరిస్ట్గా మార్చాలనుకుంటారా? ఈ పరిస్థితులు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో సృష్టించబడ్డాయి. అండ్ దీనికి కారణం ఏంటి? ఆ సినిమాలో చూపించినట్టుగా డిమానిటైజేషన్ ఒక రీజన్. డిమానిటైజేషన్ వల్ల వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి డబ్బులు అందకుండా పోయినాయి. రెండోది టెర్రరిస్టులని ఎలిమినేట్ చేసే కార్యక్రమం. పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులని పాకిస్తాన్లోనే అంతమందించేటటువంటి కార్యక్రమం ఈ దురంధరుల ద్వారా. సో అది 2026 మార్చి 20 తారీఖు నాటికి 100 మందిని, అంటే ఒక సెంచరీ కొట్టేశారు. యాంటీ ఇండియా టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అంతమందించారు. గత 1 వీక్గా మీరు కనుక అబ్జర్వ్ చేస్తే దేశం మొత్తం మీద సుమారుగా 40 మంది స్లీపర్ సెల్ టెర్రరిస్టులు దొరికిపోయారు, ఇంక్లూడింగ్ ఏపీ అండ్ హైదరాబాద్, బెంగళూరు, బీహార్ ఇలాంటి ప్రాంతాలతో సహా. ఎలా దొరికిపోతున్నారు? గవర్నమెంట్ అనుసరిస్తున్నటువంటి యాంటీ టెర్రరిస్ట్ పాలసీ. సో దీంట్లో ఏం చేస్తారు? డీక్యాపిటేషన్ అంటే ఒకటి ఫస్ట్ స్ట్రాటజీ. అది టెర్రరిస్ట్ గ్రూపులు ఉంటాయి కదా, జైషే మహమ్మద్ ఇటువంటి టెర్రరిస్ట్ గ్రూపులు, ఆ గ్రూపులకి సంబంధించినటువంటి హెడ్స్ ఎవరైతే ఉంటారో
అంటే పై స్థాయిలో ఉండేవాడు హెడ్, వాళ్ళని ఎలిమినేట్ చేయడం డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను. సో రెండోది ఈ మిడిల్ లెవెల్లో ఉండేవాళ్ళు కూడా వీళ్ళని హ్యాండ్లర్స్ మిడిల్ లెవెల్ హ్యాండ్లర్స్ అంటారు. ఈ మిడిల్ లెవెల్ హ్యాండ్లర్స్ అంటే ఆ హయ్యర్ లెవెల్ అధికారులకి, ఈ టెర్రరిస్ట్ లీడర్లకి, ఇండియాలో ఉండేటటువంటి గ్రౌండ్ ఆపరేటర్స్కి మధ్య ఒక అనుసంధానంగా ఉండేవాళ్ళు. సో దీన్ని నెట్వర్కింగ్ అని అంటారు. సో వీళ్ళని లేపేయడం. ఓకే. మూడోది భారతదేశంలో ఉంటున్నటువంటి స్లీపర్ సెల్స్. ఈ స్లీపర్ సెల్స్ మనతో పాటే ఉంటారు, మనతో పాటే నార్మల్గా ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నట్టుగానే ఉంటారు. ఉంటూ వీళ్ళు స్లీపర్ సెల్స్గా ఉంటూ ఈ హైబ్రిడ్ టెర్రరిస్టులు ఏం చేస్తారంటే సడన్గా వాళ్ళకి ఉత్తర్వులు వచ్చినప్పుడు యాక్టివేట్ అయిపోతారు, ఏదో ఒక బాంబ్ బ్లాస్ట్లు ఇటువంటివి చేస్తారు. వీళ్ళని కూడా ఎలిమినేట్ చేయడం. సో ఈ డీనెట్వర్కింగ్ ఒకటి, తర్వాత అట్రిషన్ అంటారు దీన్ని. లోయర్ లెవెల్లో ఉండే ఈ స్లీపర్ సెల్స్ని అరెస్టులు చేయడము, వాళ్ళకి లేకపోతే ఇక్కడే వాళ్ళని ఎన్కౌంటర్లో చంపేయడం, ఇటువంటి యాక్టివిటీని అట్రిషన్ అంటారు. ఈ మొత్తం 3 అంచెల విధానం కూడా పర్ఫెక్ట్గా నడుస్తుంది ఇప్పుడు. కాబట్టి గతంలో లాగా మీకు సంవత్సరానికి ఒక ఇన్సిడెంట్ జరగట్లా. ఇప్పుడు పెహల్గాం జరిగింది కదా అంటారు, అంతకుముందు ఉరీలో జరిగింది కదా అంటారు. గతంలో అయితే అంతకుముందు అయితే బిఫోర్ 2014 అయితే ఎవ్రీ ఇయర్ ఒకటి జరిగేది. 15 ఏళ్లలో ఆల్మోస్ట్ 12-13 సంవత్సరాల్లో మ్యాక్సిమం మనం లెక్క పెట్టుకుంటే 3 సంఘటనలు. మన ఇంటి పక్కన, లేకపోతే మన ఇంటి ఎదురుగా పానీపూరి తినడానికి వెళ్ళినప్పుడు, పార్క్ వెళ్ళినప్పుడు, ఆర్ దిల్సుఖ్ నగర్లో షాపింగ్కి వెళ్ళినప్పుడు బాంబులు పేలట్లేదు కదా. అంటే గణనీయంగా భారతదేశం యొక్క యాంటీ టెర్రర్ పాలసీ అనేది మారింది. డీక్యాపిటేషన్ జరుగుతుంది, డీనెట్వర్కింగ్ జరుగుతుంది, అట్రిషన్ జరుగుతుంది. సో ఏదైతే ఇది కేవలం ఒక ఫిక్షన్ స్టోరీ అని తయారు చేసుకున్నారో దాన్ని రియల్ సంఘటనలకి జోడించారు. ఓకే. కాబట్టి మనం కనెక్ట్ అవుతున్నాం. కనెక్ట్ అయ్యి దీన్ని హిట్ చేస్తుంది ఎవరో కాదు, సినిమా ఎవరైతే చూశారో, ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో, నిజమైన సంఘటనల్ని విట్నెస్ చేశారో వాళ్ళు, ఇగో ఈ వీడు చచ్చిపోయాడు, దీనికి సంబంధించిన వీడియో ఇదిగో, సినిమాలో వీడిని చంపేశారు, దానికి సంబంధించినటువంటి పోస్ట్ ఇదిగో, సినిమాలో వచ్చిన చనిపోయినటువంటి వాడికి సంబంధించిన న్యూస్ పేపర్ కటింగ్ ఇదిగో, న్యూస్ కటింగ్ ఇదిగో అని చెప్పి వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకని వాళ్ళు కనెక్ట్ అయ్యారు కాబట్టి. అంటే సార్ ఆ సినిమా తీసి ఎవరైతే హీరో ఉన్నారో రణబీర్, సో ఆయన కూడా హిందూ కాదు, అంటే ఐ మీన్ హిందూ కాదు, హిందూ మతం కాదు, అండ్ ఆల్సో ఇండియాలో పుట్టినవాడు కాదు, పాకిస్తానీ అని కూడా అంటున్నారు కదా సార్, ఎంతవరకు కరెక్ట్ సార్ అది? సో అతను పాకిస్తాన్, వాళ్ళ పేరెంట్స్ ఆరిజిన్ ఫ్రమ్ పాకిస్తాన్. ఓకే. సో ఈ పార్టీషన్ తర్వాతనే వాళ్ళు వచ్చేసారు. చాలామంది ఇండియాలో, చాలామంది పాకిస్తాన్లో ఉండేవాళ్ళు, పాకిస్తాన్ ప్రాంతంలో ఉండేవారు. 1947కి ముందు పాకిస్తాన్ అనే దేశం ఉందా? భారతదేశమే. మొత్తం ఆ ప్రాంతం కూడా భారతదేశమే. సో 1947లో పొలిటికల్ ఇస్లాం కారణంగా దేశం డివైడ్ అయింది. రిలీజియస్ ఇస్లాం కాదు నేను అనేది, పొలిటికల్ ఇస్లాం. అంటే ఇస్లాంలో ఉండేటటువంటి టెండెన్సీ మనుషులు ఎలా ఉంటారంటే, ఒక రిలీజియస్ ఇస్లాం, ట్రూ ముస్లిమ్స్, నిజమైన ముస్లిమ్స్. రెండోది పొలిటికల్ ముస్లిమ్స్. అంటే పొలిటికల్ ఇస్లాం అంటే ఈ జిన్నా ఇటువంటి వాళ్ళు ఎవరైతే తమ ప్రయోజనాల కోసం, వాళ్ళు ప్రధానమంత్రి అవ్వడం కోసం దేశాన్ని డివైడ్ చేసిన వాళ్ళు ఉన్నారో వీళ్ళు పొలిటికల్ ఇస్లాం. పొలిటికల్ ప్రయోజనాల కోసం పనిచేసి మతం పేరుతోటి పనిచేసేవాళ్ళు అనమాట. స్వయంగా అజిత్ దోవల్ గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఆయన తయారు చేసినటువంటి పాలసీ డాక్యుమెంట్స్లో ఈ పదాన్ని ఉపయోగించారు, ఇది పొలిటికల్ ముస్లిమ్స్ అనేటటువంటి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం. మూడోది ఏంటంటే బిజినెస్ ముస్లిమ్స్. అంటే టెర్రరిజం, ఈ మతాన్ని ముసుగులో వేసుకొని టెర్రరిజం అనే ప్రక్రియని ఒక వ్యాపార ప్రయోజనాల కోసం చూస్తుంటారు. సో కాబట్టి ఒకప్పుడు భారతదేశం అంటే మొత్తం అంతా కలిపే, ఇంక్లూడింగ్ ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా భారతదేశంలో భాగమే. ఇప్పుడు గాంధార సామ్రాజ్యం, షకురి, వీళ్ళందరూ అక్కడే ఉండే కదా. కాబట్టి ఇది లాహోర్ దగ్గర ఉన్నంత మాత్రాన ఆ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాకిస్తాన్ 1947కి ముందు ఉన్నటువంటి వాళ్ళు ఇండియాకి షిఫ్ట్ అయిపోయారు. కాబట్టి వీళ్ళు పాకిస్తాన్ వాడు, యాంటీ ఇండియా అని చెప్పడానికి వీల్లేదు. రైట్. సో అంటే సార్ కొద్దిసేపు అయితే ఈ దురందర్కి సంబంధించి ఇది పక్కన పెట్టేద్దాం. ఇదే బేస్ చేసుకొని మరి కేరళ ఫైల్స్ మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. మరి దాని గురించి మనం ఏం మాట్లాడుకోవచ్చు సార్ ముఖ్యంగా? సో అది కూడా మరి ఫిక్షియస్ స్టోరీ విత్ రియల్ ఇన్సిడెంట్స్. రైట్.
సో అందులో కూడా అది లవ్ జిహాద్కి సంబంధించినటువంటి అంశం. కాకపోతే ఆ ఇష్యూ ఏంటి అంటే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని రిలీజియస్ కన్వర్షన్ చేసేసి అవును తీసుకుపోతారు. తీసుకుపోయి ఐఎస్ఐఎస్లో ఒక సెక్స్ స్లేవ్గా మారుస్తారు. ఇది దాని బేసిక్ స్టోరీ. సో సెక్స్ స్లేవ్ ఒక అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు, పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయినప్పుడు మామూలుగా తన మేజర్ అయి ఉంటుంది కాబట్టి అటువంటి కేసులు పోలీసులు తీసుకోరు, కనుక దీనికి ఎక్కువ ప్రాధాన్యత లభించదు. ఇది లీగల్గా ఎక్కువ ప్రాధాన్యత లభించదు అనమాట. అంటే ఒక హిందూయిజంలో ఉన్నటువంటి లేకపోతే క్రిస్టియన్స్లో ఉన్నటువంటి ఒక అమ్మాయిని టెర్రరిస్టులు వచ్చి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకుని మతం మార్చేస్తారు. వాళ్ళని శ్రీలంక ద్వారా సింగపూర్ వెళ్ళి, సింగపూర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నుంచి ఇరాన్, ఇరాక్ లాంటి, సిరియా లాంటి ప్రాంతాలకు తీసుకుపోయి అక్కడ సెక్స్ లైవ్ చేస్తారు. డైరెక్ట్ కనెక్షన్ లెక్క ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఆ అమ్మాయి ఇంకా శాశ్వతంగా ఆ పరిస్థితుల్లోనే ఉండాలి. సో అంటే ఒక ఈ రకంగా స్లేవ్గా మార్చినటువంటి అమ్మాయిని రోజుకు ఒక 50-60 మంది సెక్స్ చేస్తారు. అమ్మాయి ఇంకా పరిస్థితి ఏముంటుంది ఇక? అంటే మనం ఊహించుకుంటూనే ఇంత బాధాకరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇది దీంట్లో ప్రూఫ్లు ఏంటి ఇవన్నీ అడిగితే ఎక్కడి నుంచి ఇస్తారు ప్రూఫ్? కాబట్టి ఇటువంటి సంఘటనలు జరిగినాయి, దానికి కేసు పెడితే పోలీస్ స్టేషన్లో తీసుకోరు. కనుక దీన్ని కేవలం ఒక ప్రాపగాండా అంటారు. ఇది యాక్చువల్లీ ఇదేమి దురంధర్ సినిమా పట్ల యాంటీ ముస్లిం సినిమా అన్నారు. ఎక్కడా కూడా ఇది యాంటీ ముస్లిం కాదు. ఎందుకని? ఈ మొత్తం స్టోరీ ఎక్కడ జరిగింది? పాకిస్తాన్లో జరిగింది. ఇండియన్ ముస్లింలకు వ్యతిరేకంగా తీయలేదు ఈ సినిమా, పాకిస్తాన్లో తీశారు. ఒక సందర్భంలో ఇతని ఐడెంటిటీ రివీల్ అయిపోయినప్పుడు హీరోయిన్ ముందర ఆయన చెప్పేస్తాడు, ఒకటే స్టేట్మెంట్ చెప్తాడు, స్పష్టంగా చెప్తాడు, నా ఫైటింగ్, నా యుద్ధం ముస్లింల మీద కాదు, పాకిస్తాన్ మీద కూడా కాదు, పాకిస్తాన్లో భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి మనుషుల మీద, ఆ టెర్రరిస్టుల మీద చేస్తున్నారు. ముస్లిం ఇస్లాం మీద కాదు, దేశం మీద కూడా కాదు, ఒక దేశం మీద కూడా కాదు, భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళ కోసం మాత్రమే. కాబట్టి దురంధర్ సినిమా కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏది కూడా ముస్లింల వ్యతిరేకంగా తీశారు ప్రాపగాండా అని చెప్పడానికి అవకాశం లేదు. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.